ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ దెబ్బతినడానికి కారణమైనటువంటి భువనేశ్వర్ గారి గురించి అంతకుముందు వీళ్ళు చేసినటువంటి కామెంట్లు దాన్ని జగన్ ఆపకపోవడం. ఇప్పుడు అస్సాంలో అట్లాంటిది కాదు, కానీ వేరే కాన్సెప్ట్ నడుస్తోంది. అక్కడ ఏకంగా స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏది లోక్సభ ప్రతిపక్ష పార్టీ డిప్యూటీ లీడర్ మీద కీలకమైన కామెంట్ చేసుకొచ్చాడు. ఆయన భార్యకి ఎలిజబెత్కి పాకిస్తాన్కి చెందిన అలీ తౌకిర్ షేక్తో దేశ వ్యతిరేక సంబంధాలు ఉన్నాయి అని. ఎవరి అలీ తౌకిర్ షేక్ అంటే పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ సలహాదారు. ఇతను ఐఎస్ఐ కోసం పనిచేస్తాడు. ఈ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ భార్యకి అతనితో సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ దాని మీదన ఒక విచారణ కమిటీని వేశారు. ఒక ఐజీ స్థాయి అధికారి దీని మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈమెకి యుఎస్ సెనెట్, యుఎన్ సెక్రటేరియట్ మరియు టాంజానియా మరియు దక్షిణాఫ్రికాలోని ఎన్జిఓల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె సందేహాస్పద సంబంధాలు అంటూ ఉన్నత స్థాయి విచారణకి అస్సాం ప్రభుత్వం ఆదేశించడం. ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విజిలెన్స్ సూపరింటెండెంట్ రోనీ కలత సారథ్యంలో పనిచేసే సిట్ ఆమె విదేశీ పౌరసత్వం వీసా రికార్డులతో పాటు పాకిస్తాన్లో గతంలో ఏం చేసేది అలీ తౌకిర్ షేక్తో సంప్రదింపులు సంభాషణ మీద దర్యాప్తు చేస్తుంది. కానీ ఇది తేల్చేదిగా తేలేది కాదు, బురద చల్లడం తప్పించి ఏమీ ఉండదు. ఎందుకయ్యా అంటే బేసిక్గా అది ఎన్ఐఏ చూడాలి. పాకిస్తాన్ వెళ్ళి ఏమైనా ఎంక్వైరీ చేసుకొస్తారా, లేకపోతే ఢిల్లీ వెళ్ళి వీళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేస్తారా? అడిగితే ఏం లేదు పొమ్మంటారు. చట్టబద్ధంగా ఉండవు. ఒకవేళ ఏమన్నా వేరేగా రిలేషన్స్ ఉన్నా అవి బయటికి నిరూపించడం కష్టం. కానీ మహిళని ఇట్లాగా అవమానిస్తున్నా, నా కుటుంబాన్ని ఇలా అవమానిస్తున్నారని అతను సెంటిమెంట్ రైజ్ చేయడం బిగిన్ చేశాడు. ఓ ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. వాస్తవంగా అస్సాం గ్యారంటీ బీజేపీ ప్రభుత్వం అనుకున్న దాంట్లో ఇది మైనస్ అవుతుందా చూడాలి.